పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ సన్నిధిలో మీ పాదాల దగ్గరికి మేము వస్తున్నాము. ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు. ఇంతవరకు మీ అపారమైన కృపలో మీరు కాపాడి భద్రపరిచారు. మీరు మాకిచ్చిన మంచి దినంకై స్తోత్రాలయ్యా. గత నెలంతా మీ కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరిచారు. మీరు మాకిచ్చిన ప్రభా మరి యొక్క మాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గత నెలంతా ప్రభా మా జీవితాల్లో మీరెన్ని కార్యాలు చేశారు స్వామి. నిజంగా ప్రభా మేము చూస్తుండగానే మా ముందే మాకంటే యోగ్యులు, శ్రేష్ఠులు, గొప్పవారు, ఘనులు, అందం కలిగిన వారు, బలం కలిగిన వారు, ఆస్తి కలిగిన వారు, అందం కలిగిన వారు అయ్యా, మా బంధువులు, మా స్నేహితులు, మాకంటే చిన్నవారు అనేకులు నాయన ఆకుల వలె రాలిపోయారు. ప్రభా, మీరైతే మమ్మల్ని ప్రేమించారు. ఈ 2020 సంవత్సరంలో ప్రభా ఈ 10వ నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలయ్యా. మీరు మాకిచ్చిన ప్రభా ఈ మంచి దినంకై స్తోత్రాలు, ఈ మంచి సమయంకై స్తోత్రాలు. ఈ కూడికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ సమయంలో నాయన మీ సన్నిధిలో మీ పాదాల దగ్గర మేము ఉన్నాము నాయన. మీరే మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సన్నిధి మా మధ్య నుంచు రాజ్య, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. ఈ సమయం అంతటిని దీవెనికరంగా, ఆశీర్వదకరంగా మార్చు నాయన. మీ కృప తక్కువ చేయదు స్వామి. దేవా, వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరికి నీ మాటలు అర్థమవులాగా సహాయం చేయండి. మనోనేత్రాలు తెరవండి, ప్రతి గుడ్డితనం తొలగించమని, మీ సన్నిధి మా మధ్య ఉంచమని, ఈ కూడికంతటిని, ఈ సమయం అంతటిని ఆశీర్వదకరంగా మార్చి మీరే మహిమ పొందమని, బలహీనైన నన్ను కూడా మీరు బలపరచండి. మీ సులుసాడును మరుగుపరచండి. నేను మాట్లాడే ప్రతి మాట మీద ఉండటానికి సహాయము చేయమని, కృప చూపించమని, నమ్మదగిన మేస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీకు లోబడుతూ యేసు పరిశుద్ధ నామములు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మహాగణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలండి. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి ప్రభు మనలందరినీ కూడా ఎంతగానో ప్రేమించి మరి ఒక నెలలో, అంటే 2020 సంవత్సరంలో 9 నెలలు ఆయన కృపలో కాపాడి భద్రపరిచి మరలా మరి ఒక 10వ నెలలోనికి మనం ప్రవేశపెట్టారు. ప్రియులారా, నిజంగా ఈ సంవత్సరంలో 9 నెలలు గడిచిపోయినాయి. అంటే భక్తుడు సెలవిస్తున్నాడు, పొట్టు వలెనంట కాలము ఎగిరిపోతూ ఉందంట, నీడ వలె గతించిపోతున్నాయి. కనుక ఈ సంవత్సరంలో 9 నెలలు అయిపోయి 10 నెలలోనికి మనం ప్రవేశించాం. నిజంగా ఇది దేవుని కృప, దేవుని దయ మాత్రమే. ప్రియులారా, ఈ 2020 సంవత్సరం ఈ 9 నెలల్లో నిజంగా ఎంతోమంది ఆకుల వలె రాలిపోయారు. ప్రభు ఎందుకో మనల్ని ప్రేమించారు. ప్రియులారా, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యంలో మనం గమనిస్తే పౌలు తిమోతికి రాస్తూ అండి 3వ అధ్యాయం మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక చక్కటి మాట సెలవిస్తున్నాడు. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అండి. చదవండి. అయినను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుస్తున్నాను. చాలండి.
ప్రియులారా చూడండి, గత వారము మనం ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మన యొక్క అంశము ప్రియులారా ఏంటి మన అంశం చెప్పండి? క్రైస్తవ జీవితానికి ఒక మంచి పునాది అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటూ దానిలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందులోనే ప్రియులారా, దైవికమైన సంబంధాలు కూడా నీ ఆత్మీయ జీవితానికి, నీ పునాదికి ఏ రీతిగా సహకరిస్తాయో, సహాయం చేస్తాయో అనేది కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటి ప్రియులారా చూడండి, మొట్టమొదటిగా దైవికమైన సంబంధాలు అండి. లోకంలో చాలాసార్లు చాలామంది రకరకాలైన సంబంధాలు కలిగి ఉన్నారు లోకంలో. కానీ యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన నీకు నాకు ప్రియులారా ఉన్న సంబంధం, ఏ సంబంధం ఉన్నదనేది ఒకసారి మనం గమనించుకోవాలి. ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నామో మనం గత కొన్ని వారాలుగా ఈ అంశాన్ని ధ్యానిస్తున్నాము. మొట్టమొదటిగా నీ సంబంధం ఎవరితో ఉండాలని ధ్యానించుకున్నామంటే దేవునితో అండి. రక్షింపబడిన తర్వాత, యేసు రక్తంలో కడగబడిన తర్వాత, పరిశుద్ధాత్మతో దేవుడిని నింపిన తర్వాత దేవునికి నీకు ఒక సంబంధం దేవుడిస్తున్నాడు. అదేమంటాడంటే, మరియు మీరు కుమారులు అయ్యున్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపిన కనుక ఇక నీవు దాసుడు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడు. దేవునితో నీకు ఒక సంబంధం, సహవాసం. క్రైస్తవుడు అనేవాడు ప్రియులారా సామాన్యమైన వాడు కాదు. దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ప్రియులారా తేజోవాసులైన పరిశుద్ధులతో ప్రియులారా పాత్రులుగా చేయబడిన వ్యక్తి. క్రైస్తవుడు అనేవాడు ఈ లోక సంబంధమైన వాడు కాడు. అతనికి దేవుని వాక్యంలో పౌలు అంటాడు, మన పౌరసత్వం అయితే పరలోకమందున్నది అంటాడు. ప్రియులారా ఇక నీవు ఎవరు అంటే పరసంబంధివి. అందుకని ప్రియులారా పౌలు అంటాడు, మన యాత్రికులము పరదేశులమని మాట్లాడుతుంటాడు. ఈ లోకంలో ప్రియులారా మనం ఎవరు అంటే ఈ లోక సంబంధమైన వ్యక్తులం కాదు. దేవుడు నీకు ఒక ఉన్నతమైన ప్రియులారా ఆధిక్యతనిచ్చాడు. ఎంతమంది ఆధిక్యతను, కృపను గ్రహిస్తున్నారు? అసలు దేవుడితో నీకు సంబంధం అంట. దేవుడు ఎవరు ప్రియులారా? దేవుడు ఎవరంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మొదటివాడు, కడపటివాడు, ఆది అంతమై ఉన్నవాడు ఏంటి. ఆయన అల్ఫామేగా ఉన్నవాడు. నేను మృతుడినైతే కానీ ఇదిగో యుగముల వరకు సజీవుడినై ఉన్నానంటాడు. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు కలిగిన వాడు ఆయన. మరణపములు విరిసినవాడు, మరణాన్ని జయించినవాడు, సమాధిని జయించినవాడు, సమస్తమని జయించిన జయశీలుడు ఆయన. హల్లెలూయా. కనుక ప్రియులారా ఆయనతో నీకంట సంబంధము, సహవాసము. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను. ఇంకంటాడు ఏంటి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎంత కృపండి. ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపంట పరిశుద్ధమైనదని రాయబడ్డది. పౌలు అంటాడు ఇది ఉన్నతమైనది అంటాడు. ప్రియులారా నిజంగా ఉన్నతమైన పిలుపుతో, నువ్వు పరిశుద్ధమైన పిలుపుతో దేవుడిని పిలుస్తున్నాడు. ఇది లోక సంబంధమైన లోకరీతైన పిలుపు కాదని బైబిల్ సెలవిస్తుంది. చాలా మంది ప్రియులారా దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలు, కృపలు, నీకు ఇచ్చిన భాగ్యము, నీకున్న దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన ఆధిక్యతలు గ్రహించలేకపోతున్నావు. అందుకే బైబిల్ ఒక చక్కటి మాట సెలవిస్తుంది. ఏంటో తెలుసు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా చేత రక్షింపబడిన నిన్ను పోలిన వాడెవరు? ఏంటి పిల్లలు, నిజంగా దేవుని చేతను రక్షింపబడిన నిన్ను పోలిన వాడు ఎవరు లేరు. నీ భాగ్యం ఎంతో గొప్పది, ఉన్నతమైనది. దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన ఆధిక్యతలు, కృపలు ప్రియులను మనం ఎరగలేకపోతున్నాం. అందుకని చాలాసార్లు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. అండి అమ్మా ఏనండి, దేవుని సన్నిధిని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుని సన్నిధికి ప్రథమ స్థానం ఇవ్వాలి.
అప్పుడు నువ్వు నీ జీవితంలో ఆశీర్వదించబడతావు. ఎందుకంటే యేసయ్య అంటాడు, నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించేవాడిని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను తృణీకరించేవాడిని నేను తృణీకరిస్తాను. నువ్వు దేవునికి ఎంత స్థానం ఇస్తావో, ఎంత ఎంత ఆధిక్యత ఇస్తావో, ఎంత ఉన్నత స్థితి ఇస్తావో, దేవునికి కూడా అదే స్థితి ఇస్తాడు. నీ జీవితంలో ప్రియులారా దేవుని ప్రేమిస్తుంటే దేవుడు నేను ప్రేమిస్తూ ఉంటాడు. కనుక దైవికమైన సంబంధం మొట్టమొదటిగా దేవునితో నీకు సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునితో నీకు ఎలాంటి సంబంధం కలిగి ఉందో ఒకసారి ఆలోచన చేసుకో అండి. దేవునితో నీకు ఎలాంటి కనెక్ట్ అయి ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. దేవునితో కనెక్ట్ అయి ఉన్నావా, లేకపోతే లోకంలో ఉన్న వాటితో కనెక్ట్ అయి ఉన్నావా? లోకంలో ఉన్న వాటితో సంబంధాలు కలిగి ఉన్నావా, లేకపోతే ఎవరైనా వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నదా అండి? ప్రియులను ఆలోచన చేసుకుందాం. దేవునితో కానీ నీకు సంబంధం ఉంటే, దేవునితో కనెక్ట్ అయి ఉంటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ జీవితం దినదినం అభివృద్ధి పొందుతుంది, దీవించబడతావు. నువ్వు ఊహించని రీతిగా నీ జీవితాన్ని దేవుడు చేయగలడు. హల్లెలూయా. దేవునితో సరైన సంబంధం కలిగిన వ్యక్తులు ప్రియులరా ఏ రీతిగా దేవుని సన్నిధికి వచ్చారు ఆ రీతిగా ఉండరు, కానీ వారి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు కలిగిన వారిగా, ఆశీర్వదించబడిన వ్యక్తులుగా, దీవించబడిన వ్యక్తులుగా ఉంటారండి. కనుక రెండోదిగా గత వారం మనం ధ్యానించాం, నీ సంబంధం ఒకటి దేవునితో, తర్వాత నీకు ఉండవలసిన సంబంధం ఎవరితో అంటే దైవజనుడితో అండి. ఎవరితోనంట? దైవజనుడితో నీ సంబంధం ఉండాలి. ఎందుకంటే దైవజనుడు ప్రియులరా నిజంగా దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని ప్రతినిధి, దేవునికి ప్రియుల సంఘానికి మధ్యవర్తి అని చెప్పొచ్చు. దైవజనుడు దేవుడు ఏర్పరచుకున్నవాడు ప్రియులరా. అందుకనే యెహోషాపాతు అండి దినవృత్తాంతంలో మనం నేర్చుకున్నాం అండ్ మొట్టమొదటిగా నీ దేవుడైన ఆ యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడదు, మీ ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. ప్రియులారా ప్రవక్తలను లేకపోతే సేవకులను దైవజనులను ప్రియులారా నిజంగా ఒక వ్యక్తి ఆ దైవజనుని నమ్మినప్పుడు లేకపోతే వెంబడించినప్పుడు, దైవజనుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. గత వారంలో ఎంతోమంది ప్రియుల దైవజనులతో సంబంధం కలిగి ఉన్నారు, వారు ఎలాగ దీవించబడ్డారు అనేది గత వారంలో మనం చూసాం అండి. దైవజనునితో నీ సంబంధం ఎలాగుందో ఒకసారి ఆలోచించి. ఎలాగుందండి నీ సంబంధం దైవజనుడితో? ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాము దేవునితో? చాలాసార్లు దైవజనుడితో సంబంధం లేదు. చాలా మందికి ఆదివారం వస్తున్నారు, వెళుతూ ఉన్నారు. ఆదివారం ఎందుకు వస్తున్నారు? కొంతమంది అయితే 2 వారాలు కూడా రాని వారు ఉన్నారు అంటే 3 వారాలు రాని వాళ్ళు ఉన్నారు. ప్రియులు కొంతమంది ప్రియులుగా ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు? వారికి సరైన సంబంధం లేదు దేవునితో, దేవుని సన్నిధితో, లేకపోతే దైవజనుడితో సంబంధం, సరైన సంబంధం లేని వారిగానే ఉన్నారు జనులు చాలా మంది. ప్రియులరా బైబిల్లో మనం గమనించినప్పుడు ఏంటి యెహోషువ మోషేకున్న సంబంధం ఏంటి, పౌలుకి తిమోతికున్న సంబంధం, పౌలుకి అకుల ప్రిస్కులాలకున్న సంబంధం ఏంటి, అది బంధుత్వం కంటే, రక్త సంబంధం కంటే ఉన్నతమైన సంబంధం కలిగిన వారు ఉన్నారండి. వాళ్ళు అంటారు నీ ప్రాణానికి బదులుగా మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అప్పుడు దైవజనుని ఎంత ప్రేమించారు, ఎంతగా వాళ్ళు ఆదరించారు, బలపరిచారు, ధైర్యపరిచారు, పోషించారు. వారి ప్రాణాలు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవునితో, ఆ తర్వాత దైవజనుడితో నీ సంబంధం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకో. నీ సరైన సంబంధం లేకపోతే నీ ఆత్మజీవితం క్షీణించిపోతుంది. నువ్వు సరైన ఆత్మ సంబంధం వ్యక్తిగా ఎదగలేవు. దైవజనుడు ప్రియులారా ఎందుకు పౌలు దేవుని వాక్యంలో మనం గమనిస్తే కొన్నేళ్ళకి దేవుడు దర్శనం ఇచ్చాడు, డైరెక్ట్గా వచ్చి దేవదూతే మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి దేవదూతే మాట్లాడి ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపించవచ్చు, ఆత్మీయంగా బలపరచవచ్చు. కానీ ఆ దేవదూత చెబుతున్న మాట ఏంటంటే, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వల్ల
రక్షణ పొందవలను. ఆ మాటలు ఎవరు చెప్పాలంటండి? ఎప్పేలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆత్మపూర్ణుడు. ప్రియులారా, ఆ వ్యక్తి వచ్చి నీకు బోధించాలి, ఆ వ్యక్తి నిన్ను ఆత్మీయంగా నడిపించాలి. ప్రియులారా, నిజమే ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా దైవజనులు ఎందుకంటే నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి, రక్షణ మార్గంలోనికి నడిపించడానికి. ప్రియులారా, నిజంగా వెంటనే కొన్నేళ్ళు దేవుని మాట విన్నాడు. దైవజనుడు కొరకు ఎదురు చూస్తున్నారు, దైవజనుడి ఎదుట సాగిల పడుతున్నాడు. ఎంత భక్తి, ఎంత వినయము అండి. ఈ దినాన సేవకులు కనిపించినా కూడా వందనాలు చెప్పట్లేదు. సేవకుడే అమ్మ వందనాలు, అమ్మ అయ్యో వందనాలు అని చెప్పాల్సి వస్తుంది. అంటే మన యొక్క భక్తి, మన విశ్వాసము, మన ఆత్మీయ జీవితము ప్రియులారా సరైన రీతిగా లేదు. నీ హృదయం సరిగా లేదు, నీ అంతరంగం సరిగా లేదు. దేవునితోనూ సేవకులతో సరైన ప్రియులారా కనెక్ట్ లేని స్థితిలో నీ జీవితం కొనసాగుతూ ఉంది. అందుకని ప్రియులారా నీ ఆత్మీయ జీవితం సరైన రీతిగా లేదు. నీ ఆత్మీయ జీవితం ఎవరికి దేవునికరంగా ఆశీర్వాదకరంగా లేదు, నీకే సరైన రీతిగా లేదు. చాలా మంది ఆత్మీయ గ్రహింపు లేని వారిగానే ఉన్నారు. ఆదివారమే నువ్వు వాక్యం కొరకు దేవుని సన్నిధికి రావాల్సిన పని లేదండి. సరైన ఆత్మ సంబంధం, దైవికమైన సంబంధం కలిగి ఉంటే నీ జీవితం చాలా ఉన్నతమైన రీతిలో కొనసాగుతూ ఉండాలి అండి. ప్రియులారా చూడండి, దైవజనుడి తర్వాత ప్రియులారా మనం ఇంకొక మాట నేను చెప్పాలి. దైవజనుడితో సంబంధం అండి. మొదటి రాజుల గ్రంథంతో 19 మనం చూసినప్పుడు ప్రియులారా అక్కడ ఒక మరి ఆ దైవజనుడు అండి ఏలియాకి ఎలీషాకున్న సంబంధం అండి. ఏలియా వెళ్ళి ఎప్పుడైతే ప్రియులారా ఆ 12 అరకలతో వ్యవసాయం చేస్తుంది ఎలీషాని సమీపించి తన దుప్పటి కప్పినప్పుడు అంట వెంటనే ఎలీషా ఏం చేశాడు తెలుసండి? అన్ని విడిచిపెట్టేసి ఏలియాని అమ్మడించడం మొదలు పెట్టాడు. అలాగే చాలా దినాలు వారు కలిసి ఒకరికొకరు అండి. ఎలియా చేతుల మీదంట ఎలీషా నీరు పోసాడని రాయబడ్డాడు అండి. పరిశీలన చేశాడు, ఏలియాని అమ్మడించాడు. ప్రియులారా ఒక దినాన దేవుడు ఏలియాని తీసుకెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో అన్నాడు, అయ్యా ఇదిగో నేను వెళ్ళిపోతున్నానంటే, అయ్యో దైవజనుడా నేను నిన్ను విడువనంటున్నాడు అండి. ప్రియులారా నిజమే, ఎంత ఉన్నతమైన సంబంధం వాళ్ళిద్దరిది అండి, ఎంత ఉన్నతమైనది. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా నిజమే, ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ప్రియులారా నిజంగా ఎలీషా ఎంత ప్రియులారా బాధపడిపోయాడు. ఏలియాని వదిలిపెట్టలేదు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అంటున్నాడు. దేవుడు ఏలియాకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతలు నెరవేర్చడం కొరకు నేను పలానా స్థలంకి వెళ్తున్నానంటే నేను అక్కడికి వస్తాను అంటున్నాడు, విడిచిపెట్టడం లేదు. ప్రియులారా నిజంగా వారి సంబంధం ఎంత ఉన్నతమైంది. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మరి నీకేం కావాలి అని అడిగాడు దైవజనుడు. ఏమని అడిగాడండి? డబ్బు అడిగాడా, బంగారం అడిగాడా, లేకపోతే ఇంకా ఏ లోక సంబంధమైన ఏమని అడిగాడా? ఏమడిగాడంటండి? నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుస్తున్నాను దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో ఏంటంటండి అమ్మ ఏనండి ఏంటనంట? నీకు కలిగిన ఆత్మలో ఏం కలిగి ఉన్నాడంటే దైవజనుడు ఏం కలిగి ఉన్నాడంట? ఆ ఆత్మ కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు దైవజనుడు. ఏం కావాలి కోరుకుంటున్నాడు? ప్రియులారా దేవుని సన్నిధికి వస్తున్నా, నీవు ఏం కోరుకుంటున్నావు, ఏం అడుగుతున్నావు? ప్రియులారా చూడండి, నీకేం కావాలంటే నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు అంటే ఆయన ఆత్మ కలిగి ఉంటే ఒక ఆత్మ కలిగి ఉంటే ఈయన ఇంకా 2 కావాలంటున్నాడు, రెట్టింపు కావాలంటండి. ఎంత ఉన్నతమైన ఆశ, కోరిక. చాలా మందికి దినాన దేవుని ఆత్మతో అభిషేకించబడాలని
దేవుని ఆత్మతో నింపబడాలని ప్రియులారా ఆశ, కోరిక, తృష్ణ లేని వారిగా ఉన్నారు. అందుకనే మీరు మామూలుగానే ఉంటున్నారు. మీ మీలో ఏ మార్పు కలగటం లేదు. మీ మాటల్లో, మీ ప్రవర్తనలో, మీ జీవితంలో, మీ ఆలోచనలో ఏ మార్పు లేని వారిగా ఉన్నారు. ఆత్మతో నింపబడిన వ్యక్తి మాత్రమే ప్రియులారా తన ఆత్మీయ జీవితంలో, ప్రవర్తనలో మార్పును చూడగలుగుతారు. గొప్ప విప్లవాత్మకమైన మార్పు నీ జీవితంలో కలగాలంటే పరిశుద్ధాత్మతో నింపబడితేనే మాత్రమే నువ్వు ప్రియులారా నీ జీవితంలో ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటావు. ఉన్నతమైన పర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటావు అండి. అందుకని అంటాడు కదా అండి, ఆత్మ అంట పౌలు అంటాడు కదా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆత్మ అంట ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు ఉంచుతాడంట అండి. ఆత్మ ప్రియులారా జీవము అని రాయబడ్డది, సమాధానకరమై ఉన్నది అంటాడు. ప్రియులారా చూడండి, ఆత్మ కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ప్రియులారా ఆత్మ సంబంధమైన విషయాల మీదే ఆలోచన కలిగి ఉంటాడు, భారం కలిగి ఉంటాడు, తీవ్రత కలిగి ఉంటాడు, మంట కలిగి ఉంటాడు. ఆత్మ లేని వారు ఏం చేస్తారంటే భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతూ ఉంటారు. శరీరానుసారమైన మనస్సు అంటే ఏం చేస్తుందంటే శరీర విషయముల మీదే మనసు ఉంటుంది. నువ్వు ఆత్మానుసారంగా ఉన్నావా, శరీరానుసారంగా ఉన్నావా? ప్రియులారా ఆత్మానుసారం అంట, ఆత్మ కలిగిన వారు ప్రియులారా అదేంటంటే జీవము సమాధానమునై ఉన్నది అంటాడు. ప్రియులారా నువ్వు ఆత్మను కలిగి లేకపోతే నువ్వు శరీర సంబంధమే, శరీరానుసారమైన వ్యక్తివే. ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉంటుంది, భూ సంబంధమైన మీద నీ ఆలోచనలు ఉంటాయి. ప్రియులారా నువ్వు ఆత్మీయంగా ఎదగాలని, ఫలించాలని, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని సాక్షిగా జీవించాలని ఆలోచన నీకు ఉండదు అండి. ఎంతమంది ఆత్మ పొందాలని ఆశపడుతున్నారు? నేను ఆత్మ కలిగిన వ్యక్తిగా, ఆత్మీయుడిగా నేను జీవించాలి, ఆత్మీయురాలుగా నేను అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉండాలి, నా కుటుంబానికి, నా బిడ్డలకి నేను ఆశీర్వదకరంగా ఉండాలంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉంటావు, ఆత్మతో అభిషేకించబడతావు, అప్పుడు మాత్రమే నువ్వేమవుతావంటే నీవు ఆత్మ కలిగిన వ్యక్తివి, ఆశీర్వదకరంగా ఉంటావు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం అండి. ప్రియులారా బబులోని దేశంలో ప్రియులారా అండి మనం గమనించినప్పుడు అక్కడ 5వ అధ్యాయంలో కానీ అండి 4వ అధ్యాయంలో కానీ మనం గమనిస్తే దానియేలు గురించి ఏమి రాయబడ్డో తెలుసా? నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. నీ తండ్రి కాలములో ప్రియులారా చూడండి ఎంత ఉన్నతమైన మాట దానియేలు గురించి రాయబడ్డాడు. అతడు ఎవరో తెలుసా? పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. యేసేపు గురించి కూడా ప్రియులారా 41వ అధ్యాయంలో అట్టుకుంది. ప్రియులారా ఆయన ఎవరంటే ఫరో రాజు యేసేపు గురించి ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇతని వలె ఆత్మ కలిగిన వ్యక్తిని మనం కనుగొనగలమా అంటాడు అండి. ఒకసారి అల్లు చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఆయన ఐగుప్తులో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. బానిసగా అమ్మబడిన వ్యక్తి అంటండి ఏం కలిగి ఉన్నాడంటే ఆయనకి ఎవరు లేరు, అక్కడ బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరండి. కానీ ఆయన అంటే ఏం కలిగి ఉన్నాడంటే ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందరూ ఒకసారి చెప్పండి, హల్లెలూయా. ఆత్మ కలిగిన వ్యక్తి అంట 39వ అధ్యాయంలో ఏం రాయబడ్డదంటే ప్రియులారా అతడు ఏంటి వర్ధిల్లుతూ ఉన్నాడని రాయబడ్డాడు. అతడు అంట ప్రియులారా ఎలాగున్నాడంటే ప్రియులారా అతడు చేసినదంతా కూడా సఫలమవుతుందని రాయబడ్డాడు. ప్రియులారా ఆత్మ కలిగిన వ్యక్తి అంట ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు దీవించబడుతూ ఉన్నది. ప్రియులారా అతని వల్లంట ఆ ఇల్లు, పొలము కలిగిన సమస్తము కూడా ఏమైందంటే దీవించబడ్డాది. హల్లెలూయా. ఆత్మ కలిగిన వ్యక్తి ఎక్కడున్నా కూడా ఆ వ్యక్తి ఎలాగుంటాడంటే ఆశీర్వదకరంగా ఉంటాడు. యాకోబు గురించి లాభాన్ని అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడు నా ఇల్లు ఆశీర్వదించబడ్డాది అండి. ప్రియులారా చూడండి, నిజంగా ఆత్మ కలిగిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాగుంటాడంటే ఆశీర్వదకరం. పౌలోది అంటాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు సంపూర్ణమైన ఆశీర్వాదంతో వస్తాను. ప్రియులారా నీలో ఆత్మ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆత్మ కలిగిన వ్యక్తి ఎలాగుంటాడంటే ఇతరులకి దీవెనకరంగా, మేలు చేసే వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటాడు. ఇందులో ఏలియా ప్రియులారా ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు అండి ప్రియులారా చూడండి, ఏలియా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని కార్యాలు జరుగుతున్నాయి అండి. సారేపతి దొంగల ఇంటికి వెళ్ళాడు, వాళ్ళు కరువు కాలం అంతా కూడా ఏమయ్యారు అండి,
ఎదవరాలు కుమారుడు పోషింపబడ్డారు. ప్రియులారా పాపం బయలుపరచబడ్డాది, ఆమె రక్షింపబడ్డాది. ప్రియులారా ఇదిగో సునేమీరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రియులారా వారు కొరతతో ఉన్నారు. ప్రియులారా అయితే ఆ ఇంట్లోనికి వెళ్ళినప్పుడు వారి కొరత తీర్చబడ్డాది. ప్రియులారా ఆ ఇంట్లో మరణం ఉన్నది, మరణం తొలగించబడ్డాది. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రియులారా ఒక ఆత్మ కలిగిన వ్యక్తిగా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలాగుంటావంటే ఆశీర్వాదకరంగా ఉంటావు. పేతురుతో అంటున్నాడు కొన్నేళ్ళు, అయ్యా నువ్వు రావటం మాకు మంచిది. ప్రియులారా పేతురు వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటానంట. ఆ వాక్యాన్ని వింటున్న వారి అందరిపైకి దేవుని ఆత్మ కుమ్మరించబడ్డాది. అందరూ చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అంట ఎక్కడికి వెళ్ళినా అక్కడ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాడు. అందుకని ఎలీషా ఏమడుగుతున్నాడు తెలుసా? బంగారం అడగలా, లేకపోతే ఎండిని అడగలా, పేరు ప్రఖ్యాతలు అడగలా, లేకపోతే లోకంలో ఉన్న ఉన్నతమైన స్థానాన్ని, పేరును, ప్రఖ్యాతులను అడగలేదండి. ఏం కావాలంట ఆయనకి? నీకు కలిగిన ఆత్మను 2 పాళ్ళు నాకు ఇవ్వు. హల్లెలూయా. నిజంగా ఎంత ఉన్నతమైన కోరిక కలిగి ఉన్నాడు. నిజంగా ఏలియా తర్వాత ఎలీషా అంట ప్రియులారా 2 అంతలుగా ప్రియులారా వాడబడ్డాడు. ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. ఆయన తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంట? గెహాజీ. ఆయన దగ్గర పని చూస్తున్నాడు. ఆయన ఏం కోరుకున్నాడు తెలుసండి? కుష్టి రోగైనా నయమాను ప్రియులారా ఆయన దగ్గర ఉన్న ఎండి బంగారాలు కోరుకున్నాడు. ఎండి బంగారాలు కోరుకోవటం వల్ల ఆయన కలిగిన లాభం ఏంటో తెలుసండి? తనకి, తన ఇంటి వారికి, తన తరతరములంట నయమాని విడిచి వెళ్ళిన కుష్టి సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకుంటున్నావు? ఏటి మీద మనసు ఉంచావు? ఏటిని ఎదుగుతున్నావు? ప్రియులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వేం సంపాదించుకున్నావో ఆలోచన చేసుకో. లోక సంబంధమైన వాటి కొరకే పరుగులెత్తుతూ ప్రాకులాడుతున్నావేమో. కొంతమంది నేను చూస్తున్నాను, ఆదివారం మానవకండి, ఇదే నాన్న బల్లున్నా కూడా కొంతమంది రాలేదండి. ఎంత భయంకరమైన పరిస్థితి. పవిత్రమైన ఆయన శరీరమైన రక్తము, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు, వాడు అంచె దినాన లేపబడతాడు. ఇంకా కొంతమంది బాప్తిసాలు తీసుకోవాలి, కొంతమంది మారు మనసు పొందలేదు. ప్రియులారా నువ్వు బలలో పాల్గొనేది ఎప్పుడు? నీ జీవాన్ని సంపాదించుకునేది ఎప్పుడు? ప్రియులారా నువ్వు బాప్తిసం పొందినప్పుడంట అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పాప క్షమాపణతో ప్రతివాడు బాప్తిసం పొందండి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడంట పరిశుద్ధాత్మని వరాన్ని పొందండి. హల్లెలూయా. ప్రియులారా నువ్వు మార్పు చెందక ముందు, లేకపోతే బాప్తిసం తీసుకోకముందు నీ భక్తి వేరు. కానీ నీ బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు నీ ఆసక్తి బట్టి దేవుడు నీ ఆత్మతో అభిషేకించడమే కాదు, కానీ నీ భక్తిలో విప్లవాత్మకమైన మార్పును చూడగలుగుతాం. పౌలు ఒకప్పుడు భక్తి కలిగిన వాడే, గమనియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతా పఠించిన వాడు, యూదుడే. కానీ ప్రియులారా దేవుడు దర్శించిన తర్వాత ప్రియులారా అననీయ చేత నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆ కన్నుల నుండి పొరలు రాలిపోయిన తర్వాత ప్రియులారా అతడు అరేబియా అరణ్యములోనికి వెళ్ళి ప్రియులారా 3.5 సంవత్సరాలు ప్రభువుతో సహవాసం చేసి ప్రార్థన చేసి ప్రియులారా ఆయన తర్వాత ప్రియులారా ఆయన చేసిన ప్రియులారా ప్రార్థన విధానం వేరండి. ఆ దమస్కు తిన్నని వీధిలో ఒక ఇంట్లో కూర్చొని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన విధానం వేరు. ప్రియులారా ఆ ప్రార్థన తర్వాత ఆయన ఆత్మీయ జీవితం ఒక మలుపు. ప్రియులారా నిజంగా మన జీవితంలో ఒక మలుపు తిరగాలంటే, నీ జీవితంలో గొప్ప మార్పును చూడాలంటే ప్రియులారా నీ జీవితంలో మారు మనసు పొందాలి. రెండోది బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందాలి. ప్రియులారా దాని కొరకు నువ్వేం చేయాలంటే కొంత వెల చెల్లించాలి, కొంచెం ప్రయాసపడాలి. ప్రయాసపడదే ఏమి లేదండి. ప్రియులారా లోకంలో ఎన్నోటికి ప్రయాసపడతారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మాత్రం ఏం ప్రయాసపడరు. బుధవారం రావడానికి ప్రయాసపడవు, శనివారం రావడానికి ప్రయాసపడవు, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయాసపడవు. నువ్వేమి త్యాగం చేయవు. ఈ లోకంలో ఉన్నవే నీకు ప్రాముఖ్యం అనుకుంటావు.
అయ్యో ఇవాళ ఈ కూలిపోతే మళ్ళీ ఏడవుతుంది. ప్రియులారా, నీ ఆత్మ జీవితంలో నువ్వు ఆత్మను సంపాదించుకుంటే, ప్రియులారా, ఆత్మ కలిగిన వ్యక్తి అంట ఏమవుతాడో తెలుసండి, వర్ధిల్లుతూ ఉంటాడండి. నీ చిన్న సంపాదన చాలు. ప్రియులారా, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుస్తున్నాడు అంటాడు. అందరూ రోజులు చెప్పండి హల్లెలూయా. నువ్వు పండుకున్నప్పుడు అంట దేవుడు నీకేం చేస్తాడంటే, నీకేం కావాలో వాటిని అన్ని సిద్ధపరుస్తాడు. రేపటి దినం గురించి రేపే ఏం చేస్తాడంటే చింత కలిగి ఉంటాడు. నువ్వు చింతపడాల్సిన పని లేదు. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామని నువ్వు ఏమాత్రము కూడా అంట చింతించాల్సిన పని లేదు. ఎందుకో తెలుసు, అది యేసయ్య అంటాడు, నీకేమి కావాలో అవన్నీ నాకు తెలుసు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతకాలి. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, దేవుడు నీకు చేయాల్సింది చేస్తాడు. చాలా మంది ప్రియులరా, దేవా నువ్వు చేయాల్సింది నువ్వు చేయలేదు, మేమేం చేయాల్సింది మాత్రం చేయలేమయ్యా. ఏంటి, నువ్వు సహవాసానికి రావు, సంఘానికి రావు, ప్రార్థనలో పాల్గొనవు, దేవుని ఆత్మను సంపాదించుకోలేవు, లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులెత్తుతుంటావు. ఎక్కడుందండి సమయం? ఎక్కడుందండి ప్రార్థన చేయడానికి, ప్రార్థన దేవుని సన్నిధికి రావడానికి, దేవునితో సహవాసం చేయడానికి సమయం లేదు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకులతో నీ సంబంధం ఎలాగున్నదో ఆలోచన చేసుకో. ఏలియా ఎలీషాల యొక్క సంబంధం ప్రియులారా ఎంత ఉన్నతంగా ఉందో. ఏలియా ఆ ప్రియుల వెళ్ళిన తర్వాత ఎలీషా ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించబడి వాడబడ్డాడు. ప్రియులారా, చివరికంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా అంటండి, ఆయన సమాధులు సమాధి చేసిన తర్వాత ఒకసారి ఒక సైనికుడిని అనుకునే విధంగా ఆయన సమాధి పైన పూడ్చిపెట్టేశారు. ఏమైందో తెలుసండి అండి, మన చదవండి. మృతి పొందగా ఎలీషా మృతి పొందగా అతన్ని సమాధిలో ఉంచి ఒక సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఆ శవమును పాతిపెట్టుసు, ఒక శవమును పాతిపెట్టుసు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బతికి కాళ్ళు మోపి నిలిచిన. అందరూ సపట్లు కట్టండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సేవకులున్న శక్తి, అభిషేకము, ఆత్మ అభిషేకముతో నింపబడిన ప్రియులారా, ఈ జీవము కలిగిన దైవ జనుడిని ఆ శల్యాలు లేదా ఆ ఎముకలు ఆ శరీరము తగిలినప్పుడు అంట చనిపోయిన శవం కూడా బ్రతికి లేచిందంటండి. ఎంత ఉన్నతమైన మాట ప్రియులారా, ఎంట్రుకలు నిక్కబొడిసే మాటల ఆ మాట అండి. నిజంగా ప్రియులారా చూడండి, అంత పౌరుషం కలిగిన వాడిగా పరిశీలన చేశాడు ఎలీషా. ప్రియులారా, దినాన చాలా మంది జీవితాల్లో సేవకులతో సరైన సంబంధం లేని వారికి ఉన్నారు. జాగ్రత్త, మీ ఆత్మీయ జీవితంలో చాలా భయంకరం మాట. దేవుని సేవకుడితో ఎవరైతే ఎక్కువగా సంబంధాలు కలిగి ఉంటారో వారు తప్పక వర్ధిల్లుతారు, దీవించబడతారు. ఆ సేవకుడితో ఏముందలే, ఈయనతో ఏముందలే, ఈయనే పాటు వాళ్ళే, ఈయన మాట నేను వినేదేంట్లే. దేవుని సేవకుని మాట నువ్వు వినకపోతే దేవుని మాట విన్నట్టే. ప్రియులారా, దేవుని సేవకుడు ఏం మాట్లాడతాడంటే, దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తాడు. దేవుడు నీకు చెబుతున్నాడంటే, దేవుని వాక్యంలో చక్కటి మాట ఉంది, మాట్లాడున్నది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతాం. నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలబడి ప్రియులారా, చాలాసార్లు నేను దేవుని వాక్యానికి ఏదో సిద్ధపడి రాసుకొని చాలాసార్లు రకరకాలుగా సిద్ధపడి వస్తుంటా. కానీ నేను దేవుని సన్నిధిలో ఇక్కడ నిలబడినప్పుడు ప్రియులారా, అది ఏ రీతిగా దేవుని ఆత్మ నడిపిస్తుందో నేను చెప్పలేను. ఏ మాటలు ప్రియులారా నాలో నుంచి నేను మాట్లాడగలుగుతానో నాకు తెలియని మాటలు కూడా కొన్నిసార్లు దేవుడు కలిగిస్తూ ఉంటాడు. నేను నమ్మండి, నమ్మకపోడు. ప్రియులారా, నిజంగా ప్రియులారా, దేవుడు ఆయన సంఘానికి ఏది అవసరమో, ఏ వ్యక్తులకి ఏది కావాలో అనేది దేవుడు తప్పక మాట్లాడతాడండి. ఆయన మాట్లాడే దేవుడు, నీ హృదయం ఎరిగి మాట్లాడే దేవుడు, నీ లోపాలు, నీ బలహీనతలు, నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు ఆయన. దేవుని ఆత్మతో నింపబడిన దైవజనులు ప్రియులారా,
ప్రియులను నువ్వు ఇంకోటి ఆలోచించాలి. నువ్వు వెళుతున్న దైవజనుడు, లేకపోతే నువ్వు నీ సహవాసం కలిగిన దైవజనుడు ఎలాంటి వాడు అనేది నువ్వు గమనించాలి, తెలుసుకోవాలి. సునేమీరాలు ఎంత ఉన్నతమైన భక్తి కలిగిందండి, ఎంత జ్ఞానం కలిగిందండి. ఆయన భర్తతో అంటున్న మాట ఏంటో తెలుసండి, మన ఇంటికి వస్తూ వెళుతున్నా దైవజనుడు అంటే ఎలాంటి వాడంటండి, ఎలాంటి వాడంట? భక్తి కలిగిన వాడు, మన యొద్దకు వచ్చుసు పోవుసు ఉన్నవాడు, భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అంటున్నాడు. అందరూ చెప్పండి హల్లెలూయ. ప్రియులారా, నిజమే. ఎలాంటి దైవజనుడు కలిగి ఉన్న ఒకసారి ఆలోచన చేసుకో. ఎవరో ఒకళ్ళే వాక్యంలో పౌలు అంటాడు, వారంట తమ ఎలాంటి సేవకులు ఏర్పాటు చేసుకున్నారంట. కాదండి, చూడండి ఒకసారి మనం గమనిస్తే తిమోతి పత్రికలో హితబోధను సహింపక దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు ఎలాంటి వారంటండి? వచ్చిన చెప్పం వాళ్ళకి. తిమోతి పత్రిక మొదటి పత్రిక, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఏమంటున్నారు? ఎలాంటి జనులు అంటే వీళ్ళు స్వకీయ దురాశలు కలిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అనుకూలమైన బోధకును ఏర్పాటు చేస్తారు. తమ కొరకంట పోగు చేసుకుంటారు. సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అంటున్నారు. ఎలాంటి సేవకులను ఏర్పరచుకుంటారంటండి? అనుకూలమైన బోధకులను, కల్పనా కథలు చెప్పేవాళ్ళు. ఇదేనా కొంతమంది సేవకులు ఏం చేస్తారు? పేపర్లు, ఈ పేపర్లో ఆ వార్తలని, టీవీలో వార్తలని, లేకపోతే ఇంకెక్కడ పిట్ట కథలు అవి తెచ్చి 2-3 మాటలు కలిపేసి వాక్యాన్ని బోధిస్తారు. వాళ్ళే 2 గంటలు చెబుతారు. ఒకసారి మేము నర్సోపాలెం మీటింగ్కి వెళ్ళాం. అక్కడ దైవజనుడు ఎంఏ పాల్ గారు వచ్చారు. ఆత్మ కలిగిన దైవజనుడు, ఎన్నో సంఘాలు కట్టి ఎన్నో ఆత్మలు రక్షించిన దైవజనుడు. ప్రియులారా, ఆయన అక్కడ పెట్టారు. ఇంకొక ఆయన్ని లేపారు. మొట్టమొదట కదా ఈయన అన్నాడు, అయ్యా నేను ట్రైన్కి వెళ్ళాలి 12 గంటలకి, మొదట నాకు ఇవ్వండి, నేను చెప్పేసి వెళ్ళిపోతానన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈయన కూర్చోబెట్టి ఇంకొక ఆయన్ని లేపారు. బోస్ గారు అంట ఆయన ఎవరో. ఆయన గంట సేపు చెప్పాడంటే 2-3 పిట్ట కథలు చెప్పి, ఆ 2-3 పిట్ట కథలు గంట చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నాడు, ఇప్పుడు చెప్పిందంత ఉపోద్ఘాతమే, ఇప్పుడు అసలు వాక్యంలోకి వెళ్తున్నాను అన్నాడు. ఆయన ఎలా చెబుతున్నాడు తెలుసండి? చాలా గంభీరంగాను. అసలు ఆయన చెబుతుంటే వాళ్ళందరూ ఎలాగా అయిపోతున్నారంటే, ప్రియులారా, నిజంగా ప్రియులారా చూడండి, దైవజనులు చాలా దుఃఖపడి మధ్యలో వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోయాం. ఆయన వాక్యం వింటానని వెళ్తానికి మేము వెళ్ళాం. ప్రియులారా చూడండి, నిజంగా చాలా మంది ఎలాంటి వారంటే దురద చెవులు కలిగిన వారు, అనుకూల బోధకులు ఏర్పాటు చేసుకునేవారు. వాళ్ళు రక్షింపబడ్డారా? దేవునాత్మ కలిగిన వారా అండి? ఎలాంటి దైవజనులు కలిగి ఉన్నారు అనేది ఆలోచన లేని వారికి ఉన్నారు చాలా మంది. ఇది నన్ను ప్రియులకు కొంతమంది రక్షణ అనుభవం లేని వారు ఉన్నారు. సేవకు వస్తున్నారు అంటే వాళ్ళు ఏదో బైబిల్ ట్రైనింగ్లు చేసేసి కాలేజీలు చదివినట్టుగా వచ్చేసి సంఘాల్లో అనుభవం లేని వారిగా 3-4 సంఘాలు నడుపుతారండి వీళ్ళు. ప్రియులారా, నిజమే. ఆలోచన చేయండి. ప్రియులారా, నడిపించబడి నేను నడిపిస్తున్న దైవజనుడు ఆత్మ కలిగిన వాడా? రక్షణ అనుభవం కలిగిన వాడా? పాపక్షమాపణ పొందిన వాడేనా? దేవుని ఆత్మతో నింపబడి అభిషేకించబడిన వ్యక్తేనా? అయితే దురద సేవలు కలిగిన అంటే కొంతమందికి పాపాన్ని ఖండించడం ఇష్టం ఉండదు. ఒకసారి నన్ను సామర్లకోట దగ్గర ఉంటూరు అనే ఒక ఊరులో వాక్యం చూడడానికి పిలిచారు. ఆ ఊరి పేరు ఉండూరు. అది ఆల్నైట్ ప్రేయరు. ఇంకా వాక్యం చెప్పానండి. మధ్యలో గ్యాప్ ఇచ్చారు. టీ సమయంలో టీ తాగుతా పక్కన నిలబడితే ఒక ఆయన వచ్చాడు. పాస్టర్ గారండి, మరీ మీరు ఇంత ఇదిగా చెప్పేస్తున్నారు. మేమేదో ఆ పక్క ఆ సంఘాలు ఈ సంఘాలు ఆల్నైట్ పెట్టుకుంటున్నారని మేము కూడా పెట్టుకున్నాము.
మీరేమో ఎంతసేపు వాయిస్తున్నారు, అసలు చాలా ఇదిగా పచ్చిగా చెప్పేస్తున్నారు అని చాలా, అంటే ఆయనకి బాధేసింది ఆ వాక్యం వినేలేకి. ఇలా కాదండి మాకు ఏదో ఎంతసేపు కూడా జరగదండి అన్నట్టుగా మాట్లాడాడు నాకు. నిజంగా ప్రియులారా చాలామంది ఏంటంటే మన జీవితాల్లో ప్రియులారా అండి చాలామంది ప్రియులారా ఎలాగున్నారంటే వాక్యమును త్వరగా ఖండిస్తే అండి వాళ్ళకి ఎంత బాధ అంటే, ఆ వాక్యం విని ఇలాగా సంఘాలు మానేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది కోసం నేను నా పద్ధతిని మార్చుకోలేను. ప్రియులారా చూడండి, దైవజనుడు ఎప్పుడైనా కూడా నీ ఆత్మీయ క్షేమాన్ని కోరి మాట్లాడేది దైవజనుడు. దాని కొరకు ఎంతో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రియులారా దేవుని పాదాల దగ్గర బతిమలాడి కన్నీరు కార్చి, అయ్యా ఈరోజు సంఘానికి ఏం బోధించాలి, ఇదిగో నీ స్వరక్తంతో సంపాదించిన సంఘం నీ బిడ్డలు ఇవ్వారయ్యా, నేనేం బోధించాలి, నేనేం మాట్లాడాలి, అంటే నువ్వు మాట్లాడయ్యా ప్రజలతో. ప్రియులారా నిజంగా ఎంతో దేవుని పాదాల దగ్గర ప్రతిమలాడి ప్రార్థన చేసి అండి బైబిల్ చదివి అండి అనేక రీతులుగా సిద్ధపడి ఈ స్థలంలో నిలబడటానికి ప్రియులారా దేవుని వాక్యం బోధించడం అంటే ఏదో ప్రియులారా మాటలు కాదు. అయితే ప్రియులారా నీకు ఒక ఆలోచన ఉండాలి. నువ్వు వెళుతున్న సంఘము ఆత్మ కలిగిన సంఘమా, దైవజనుడు ఆత్మ కలిగిన వాడా, భారం కలిగిన వాడా, ప్రార్థనా పరుడా, దేవుని సన్నిధిలో నమ్మకంగా పరిశీలి చేస్తున్నాడా, లేకపోతే సంపాదన కొరకు పరిశీలి చేస్తున్నాడు అనేది నీకు చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ గ్రహించాలి. విశ్వాసం సంఘంకి వస్తున్న నీవు ఎలాంటి దైవికమైన సంబంధం కలిగి ఉన్నావు అనేది ఒకసారి ఆలోచన నీకు ఉండాలి. అనుకూలమైన బోధలు అండి ఏదో ఒక రీతిగా ప్రసంగాన్ని ముగించి అయి కాదండి. ప్రియులారా ఈ దినము ప్రభా నువ్వు మాట్లాడయ్యా అని ప్రియులారా నిలబడుతూ ఉంటాను చాలాసార్లు. నేను మాట్లాడితే ఎవరికి మేలు జరగదయ్యా, నువ్వే మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు హృదయాలు ఎరిగిన దేవుడి, అంతరంగాన్ని ఎరిగిన వాడివి, నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు, నువ్వు మాట్లాడాయని ప్రార్థన చేస్తూ ఉంటాను చాలాసార్లు. ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకుందాం. దైవజనులతో ఎలాంటి సంబంధం కలిగిన వారికి ఉన్నారో, సంఘంతో నీకు ఎలాంటి సంబంధం ఉందో అండి. ప్రియులారా ఎలాంటి సంబంధం సహవాసం కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఏదో ఆదివారం వచ్చి వెళ్ళే వ్యక్తిగా ఉన్నావా, వాకింగ్ కొరకు వేస్తూ వెళుతున్నావా, ఏదో రక్షింపబడ్డాను కదా అని వచ్చి వెళుతున్నావా? కానీ ప్రియులారా మన ఆత్మ జీవితంలో ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైన గ్రహింపు నీలో ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియులారా దైవికమైన సంబంధాలు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఎంతో సహాయం చేస్తూ సహకరిస్తూ ఉంటాయి. దైవికమైన సంబంధం మొదటిగా దేవునితో నీకు ఉన్న సంబంధం నేను ఆత్మీయంగా బలపరుస్తూ శక్తితో ఆత్మతో నింపుతూ ప్రియులారా నిన్ను దేవుని సన్నిధికి దగ్గరికి చేస్తూ, అంతేకాకుండా దైవజనుడితో నీ సంబంధం ప్రియులారా నీకు ఎంతో ఉన్నతమైన సహకారంగా ఉండాలి. దైవజనుడితో ప్రియులారా నీకు కలిగిన ఆ సంబంధం నిన్ను ప్రియులారా ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటారు. కనుక చాలామంది ప్రియులారా జీవితాన్ని నేను చూస్తున్నా. కొంతమంది అండి దైవజనుడిని నమ్మకంగా ఎంబడించే సమయంలో కొన్నిసార్లు కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, శ్రమ ఉంటుంది అండి. కొన్నిసార్లు నిద్రలు ఉండవు అండి. కొన్నిసార్లు అలసిపోయే పరిస్థితులు, చాలా నడవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రియులారా మొదటి దినాల్లో మేము మాతో పాటు చాలామంది మన యవనస్తులు చాలామంది నడిచేవారు, చాలా దూరం నడిచాము. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి సువార్త ప్రకటించాం.
అయితే వారిలో కొంతమంది నమ్మకంగా వెంబడించిన వారు ఇదేనా నా పరిస్థితుల్లో ఉన్నారు. వారు గొప్ప పరిస్థితి చేస్తున్నారు. ప్రియులారా, దేవుని సేవకుని నమ్మకంగా వెంబడించేవారు తప్పక దీవించబడతారండి. అవును ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చాలామందికి ఈ యొక్క దైవజనులతో సరైన సంబంధం లేని వారికి ఉన్నారు. కొంతమంది ప్రియులారా వస్తామంటారు కానీ రారు అండి. దైవజనులతో అబద్ధాలు ఆడతారు కొంతమంది, నాకు తెలుసు. అబద్ధాలు ఆడేవారు ఉన్నారు. ప్రియులారా, ఈ పరిశీలన నుంచి కొంతమంది దైవజనులు పరిశీలన చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. కారణం ఏంటంటే వారు చాలా నమ్మకంగా కష్టమైన బాధ అయినా వారు వెంబడించారు. కొన్నిసార్లు ప్రియులారా నిజంగా చాలా కష్టపడ్డారు. మీటింగ్ల సమయంలో ఎంత కష్టపడేవాళ్ళు, సువార్త ప్రకటించేటప్పుడు ఎంత కష్టపడేవాళ్ళు. ప్రియులారా, దైవజనులతో ఎన్నోసార్లు కలిసి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా కలిసి ప్రార్థన చేద్దామంటే రావట్లేదండి. మీ భక్తి ఎంత సుఖమైపోయింది. ఏదో రావటం, ఆదివారం రావటం కూడా ఎలాగొస్తున్నారు. ఆదివారం కనీసం చేపలు వేయటానికన్నా ఉండలేదండి. ఉడతానికి కొన్నిసార్లు నిజంగా నేను చెబుతున్నాను బాధతో, కొన్నిసార్లు చాలాసార్లు దైవజనులు నేనే ఊడ్చి చేపలు వేసేవాడు. అప్పుడు వస్తున్నారు విశ్వాసులు. ఎంత ప్రియులారా, ఎంత సుఖమైపోయింది మీ భక్తి అండి. ఆలోచన చేసుకోండి ప్రియులారా, పరిశీలి చేసిన వాళ్ళు పైకి వస్తారు. ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళుతున్నాడు. దైవజనులను వదిలిపెట్టలేదు. ఉన్నతమైన పరిచర్య చేశాడు ఎలీషా. ప్రియులారా, మోషేని విడిచిపెట్టలేదు యెహోషువ. యెహోషువ వెంబడిస్తున్నాడు. యెహోషువ గురించి రాయబడిన మాట ఏంటంటే, యెహోషువ ఎవరైనా ఉందంటే నూను కుమారుడైన యెహోషువ మోషే పరిచారకుడు అని రాయబడ్డాడు. మోషే చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు. మోషేని విడిచి ఆయన కొండ మీదకి వెళితే ఈయన కింద గుడారములో ప్రియులారా ప్రార్థన చేస్తున్నాడు. ఒక దినం వచ్చింది, మోషే తర్వాత ఎవరు నాయకులనే ఆలోచన వచ్చింది. మోషే చనిపోయాడు. చనిపోక ముందు మోషేని ప్రియులారా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను చనిపోతే ఈ యొక్క జనాంగాన్ని ఎవరు నడిపిస్తారు? కొన్ని లక్షల మంది. ప్రియులారా చూడండి, దేవుడు మోషేతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో దేవుని ఆత్మతో అభిషేకించబడిన వ్యక్తి ఉన్నాడు. ఎవరంటండి దేవుని ఆత్మతో అభిషేకించబడే వ్యక్తి? ప్రియులారా, సేవకుని నమ్మకంగా వెంబడించేవారు, సేవకునితో కలిసి ప్రార్థించేవారు, సేవకుని మనస్సుతో ఏకీభవించేవారు. ప్రియులారా, నిజంగా నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా కానీ ఏంటది? మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి జ్ఞానాత్మపూర్ణుడైన అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అన్నాడు. ప్రియులారా చూడండి, నిజంగా యెహోషువ ప్రియులారా ఆత్మతో అభిషేకించబడడానికి కారణం ఏంటంటే సేవకుని వెంబడిస్తున్నాడు. సేవకునితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు, ఏకీభవిస్తున్నాడు. ఏంటి? సేవకునితో వెంబడించి ఏకీభవించే మనసు లేదు నీకు. ఇంటికాడ కూర్చొని సెలవులు నొక్కుంటా ఎలిగెలుగా పండుకొని సెలవులు నొక్కునేవాడు ఎక్కువైపోయాడు. ప్రార్థన జరుగుతుంది, ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అక్టోబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభించాం. ప్రతి సంవత్సరం జరుగుతాయి కదండి. ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు? నేను కనీసం కొన్ని దినాలైనా ఉపవాసం ఉండాలి, నా ఆత్మీయ జీవితం కొరకు, నా కుటుంబం కొరకు, లేకపోతే నా సంఘం కొరకు, నా సేవకుని కొరకు ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు? ఈ ఆలోచన అసలు లేదు. ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనలో బలపడాలి, నేను దీవెనకరంగా ఉండాలి, నా సంఘానికి నేను క్షేమకరంగా ఉండాలి, సంఘానికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రియులారా చూడండి, ఎలాంటి దైవికమైన
ఆ సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఎలా నువ్వు దీవించబడతావు? నీ జీవితంలో దీవిని చూడలేకపోతున్నావే. ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తిగా నువ్వు తయారు కాలేకపోతున్నావే. ప్రియులారా, నా జీవితంలో నేను దైవజనులు వెంబడించాను. వాళ్ళు బట్టలు కూడా ఉతికాను. వాళ్ళు చాలా పరిశీలన చేశాను. ప్రియులారా, నిజంగా చాలా నమ్మకంగా దేవుని సన్నిధిలో వాళ్ళతో కలిసి ప్రార్థన చేశాం. నేను దేని సేవకుండా అవుతానని ఎప్పుడు అనుకోలేదు. అసలు ఆలోచనలు వేరుగా ఉండేవి. కానీ దేవుడు ఎందుకో కరుణించాడు. ప్రియులారా, నిజంగా నేను ఎంతో పిరికివాడిని, ఎంతో భయము. కానీ ప్రియులారా, దేవుడు ప్రియులారా తన ఆత్మతో నింపాడంటే, తన జ్ఞానంతో నింపాడు. ప్రియులారా, నిజంగా దేవుడు నువ్వు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దైవజనులను వెంబడిస్తున్నప్పుడు, దేవుని పరిశీలనలో నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, తప్పగా దేవుడు నీకేం చేస్తున్నాడంటే, దేవుడు తన జ్ఞానాత్మతో నింపుతాడు, జ్ఞానంతో నింపుతాడు, ఆత్మతో నింపుతాడు, అభిషేకంతో నింపుతాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుడు ప్రియులారా ఒక వ్యక్తి పట్ల కనుదృష్టించితేనండి ఆ వ్యక్తికి కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాడు. అందరూ సార్ చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం ప్రకారము పిలువబడిన వారికి అంట సమస్తమును సమకూర్చి మేలు జరిగిస్తాడు. అందరూ సార్ చెప్పండి హల్లెలూయా. దేవుడిగా నిన్ను పిలిస్తే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, నిన్ను పిలవాలంటే నువ్వు ముందర నమ్మకంగా ఉండాలిగా. సంఘంలో లేదు వస్తావు, ఆదివారం అయిపోవటం, దులుపుకోవటం, వెళ్ళిపోవటమే. ఒక్క క్షణం కూడా ఇక్కడ నేను ఉండవు. ఒక క్షణం కూడా దేవుడి సన్నిధిలో గడపడానికి ఇష్టపడవు. ఒక క్షణం కూడా దైవజనులతో కలిసి మనసారా హృదయం విప్పుకొని లేకపోతే ఏమైనా మాటలు మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడవు. వస్తావు, వెళ్తావు, ఏందో నీకు ఎవరితో సంబంధాలు కూడా, పక్క వాళ్ళతో కూడా సరైన సంబంధం ఉండదు. అమ్మ ఎలాగున్నావు అని కూడా పలకరేవు. దైవజనుడే అమ్మ నీ పక్క వాళ్ళతో పలకరియమ్మా, వందనాలు చెప్పుకోండమ్మా అంటే అప్పుడు ఏదో అలాగంటే వెళ్ళిపోతూ ఉంటాం. ఇదే నీ దైవికమైన సంబంధాలు? ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి ప్రియులారా మార్పులు కలిగిన వ్యక్తిగానే జీవిస్తున్న, దినదినము ఆత్మీయలో ఎదుగుతున్నట్లుగానే ఉన్నావా? నిన్ను చూస్తున్నవారు నిజంగా ఈ వ్యక్తి మునుపు ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగుందామే? ప్రియులారా, నిన్ను చూస్తున్నప్పుడు నీ బిడ్డలు గమనించగలుగుతున్నారా? నీ కుటుంబస్తులు, లేకపోతే నీ బంధువులు, నీ స్నేహితులు నీ ఆత్మీయ జీవితాన్ని చూడగలుగుతున్నారా? గరాసేన దేశంలో దెయ్యాలు పట్టిన వాడంట మార్పు చెందిన తర్వాత వాడంట స్వార్థ ప్రకటిస్తుంటే అందరంట ఆశ్చర్యపడ్డారంట. అందరూ ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఆశ్చర్యాన్ని కలిగించాడండి. ఆయన మాటలు, అంతకుముందు ఆయన మాటలు వేరు, ఆయన ప్రవర్తన వేరు, ఆయన ఆలోచనలు వేరు. కానీ దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, ఆయన పాదాల దగ్గర కూర్చున్న తర్వాత, స్వస్థచిత్తుడు అయిపోయిన తర్వాత, ప్రియులారా ప్రభు పాదాల దగ్గర ప్రార్థించిన తర్వాత, ప్రియులారా ఆయన్ని ఒక సేవకుడిగా చేసిన తర్వాత, ఆయన వెళ్ళి ప్రకటిస్తుంటే, బోధిస్తుంటే అనేకులు ప్రియులారా ఆశ్చర్యపడ్డారంట. ఏండి కొంతమందిని అడుగుతుంటే, మీ సంఘానికి వస్తున్నారుగా ఒకసారి చూడండి ఏమంటారు? వాళ్ళు ఒకసారి చూడండి మాకేం చెప్పారు అంటున్నారు కొంతమంది. ప్రియులారా చూడండి, నిన్ను బట్టి నీ సాక్ష్యం ఎలాగుంది, నీ ప్రవర్తన, నీ మాటలు ఎలాగనే వస్తారో నీకు నువ్వు ఆలోచన చేసుకో. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవునితో నీ సంబంధం సరిగా ఉంటే, దైవజనుడితో నీ సంబంధం సరిగా ఉంటే, సంఘంతో నీ సంబంధం సరిగా ఉంటే, ప్రియులారా నీ కుటుంబంతో నీకు సరైన సంబంధం ఉంటే, ప్రియులారా దేవుని సన్నిధిలో నీ యొక్క అనేకులకి నీ సంబంధం ఆశీర్వాదకరంగా ఉంటారు. అందరూ సార్ చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులారా దేవుడు నీ పట్ల, నా పట్ల చాలా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. లోకంలో చాలా మంది ఉండగా నిన్నెందుకు రక్షించుకున్నాడు? నీ పట్ల దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు ఎందుకు కలిగి ఉన్నాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి అన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన నీ కొరకు సమస్తాన్ని దారపోసాడు. నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు?
దేవుని కొరకు ఎంత నమ్మకంగా జీవించగలుగుతున్నావు? దేవునితో నీ సంబంధం ఏ రీతిగా ఉంది? ప్రియులారా, ఆయన అన్ని విడిచిపెట్టేసి వచ్చి నీతో సంబంధం సహవాసం కలిగి ఉండటానికి ప్రియులారా యేసు ఆయన నీ కొరకు దిగొస్తే నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? ఆయనతో నీకు అసలు సంబంధం ఉందా? ఎవరితో సంబంధం ఉంటుంది నీకు? గంటలు ఏంటి ఈ సంబంధం? ఇక తెగదు, ఈ మాటలు తెగవు. ప్రియులారా, నిజంగా దేవునితో నీ సంబంధం నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవునికరంగా మార్చబడగలుగుతావు. సంఘానికి నువ్వు క్షేమాన్ని కలుగు చేస్తావు. దేవునితోనూ దేవుని సేవకునితోనూ సంఘంతో నీ సరైన సంబంధం లేకపోతే సంఘానికి కీడు చేసే వ్యక్తిని, దేవునికి దుఃఖాన్ని కలిగించే వ్యక్తిని, దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడు. బైబిల్లో చాలా మందిని బట్టి దేవుడు దుఃఖపడ్డాడండి. దుఃఖపడిన వ్యక్తుల జీవితం తర్వాత చాలా భయంకరంగా ముగించబడ్డాడు. దేవుడు నిన్ను బట్టి దుఃఖపడకూడదు. దేవుని సంతోషపరిచే వ్యక్తిని ఉండాలని ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను బట్టి మీరు సంతోషించాలయ్యా. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రియులారా నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడు. ఈ ఉదయకాల సభలో ప్రియులారా, దేవునితో, సంఘముతో, సేవకునితో, నీ కుటుంబంతో కూడా నువ్వు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావో, దైవికమైన సంబంధం ఎలా కలిగి ఉన్నావో సరే ఆలోచన చేసుకో. ఆశీర్వాదకరంగా ఉన్నావా? మహిమకరంగా ఉన్నావా? దేవుని గణపరిచే రీతిగా నీ జీవితం ఉందా? అండి, తిమోతి అంటే అర్థం ఏంటంటే దేవుని గణపరచువాడు. ఆయన నిజంగా తిమోతి జీవితం దేవుని గణపరిచే రీతిగా, దేవుని మహింపరిచే రీతిగా ఉంది. అందరి వల్ల మంచి పేరు సంపాదించుకున్నాడు. తిమోతి కూడా అంటాడు, ఆయన ఎవరంటే నా నిజమైన కుమారుడు. పౌలు తిమోతి గురించి అంటాడు. ఆయన ఎవరు అనుకుంటారు? ఆయన నా నిజమైన కుమారుడు. అంతేకాదు నా 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 పరిశీలన పాలిభాగస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుల, నిన్ను గురించి నీ సేవకుడు ఎంత మంచిగా చెప్పుకోగలుగుతున్నాడు. అండి, కొంతమంది సేవకుడు ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. ప్రియుల, నిజంగా నీ సేవకుడు నీ గురించి ఏం చెప్పగలుగుతున్నాడు? పర్లేదండి, ఆయన భక్తి, ఆ విశ్వాసం, ఆ ప్రార్థన జీవితం చాలా మంచిగా ఉందండి. ఏం చెప్పగలుగుతున్నారు? ప్రియుల, దైవజనుడికి తెలుసు నీ భక్తి ఎంతో, నీ ప్రార్థన ఎంతో, నీ జీవితం ఎంతో. సేవకుడికి ఏం తెలియదు అనుకోకండి. ఎందుకంటే దేవుడు సేవకునికి వివేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, గ్రహింపునిస్తాడు. ప్రియులారా, అయితే సేవకుడు కొన్నిసార్లు కొన్ని విషయాలు నీతో మాట్లాడకపోవచ్చు. కానీ నువ్వేం చేయాలంటే నీ సేవకునికి నీకున్న అన్ని విషయాలు చెప్పుకోవాలి, అన్ని పరిస్థితులు చెప్పుకోవాలి. ఇదిగో ఇది నా కుటుంబంలో, లేకపోతే ఇదిగో నా జీవితంలో, ఇదిగో నా పరిస్థితులు, లేకపోతే కొన్ని రహస్యమైన పరిస్థితులు నాలో ఇదిగో ఇలాగ ఉన్నాయండి, నేను విడలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను. వీళ్ళని నిజంగా నువ్వు దేవుని సేవకులతో మనసిప్పి ఎప్పుడు మాట్లాడావమ్మా? ఎప్పుడు నీ పరిస్థితులు దేవుని సేవకులతో పంచుకుంటున్నావు? సరైన సంబంధాలు లేవండి. సేవకుని చెబితే సేవకుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడండి. అయ్యా, పలానా వ్యక్తి పరిస్థితి ఇది, ఆ కుటుంబంలో నెమ్మది లేదు, ఆ జీవితంలో నెమ్మది లేదు, ఆ కుటుంబ పరిస్థితులు సరిగా లేవయ్యా, వాళ్ళ బిడ్డల పరిస్థితులు సరిగా లేవయ్యా. పిల్లలు ఇదే నాకు కొంతమంది ఫోన్ చెబుతున్నారు, వాళ్ళ గురించి సంఘంలో అందరికి చెప్పి ప్రార్థన చేపిస్తున్నాం. అయ్యా, ఇదిగో వాడి పరిస్థితి ఇదంట, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదంట, వాళ్ళ పరిస్థితులు అలాగ ఉన్నాయంట, అందరం కలిసి ప్రార్థన చేస్తామని పిల్లలు ప్రార్థన చేస్తున్నాం. ఇది ఏంటంటే సంఘానికి వస్తున్నప్పుడు ఒకరి భారం ఒకరంటే ఏం చేసుకోవాలంటే భరించాలంట. ఒకరికొకరు ప్రార్థన చేసుకోమనండి, ఒకరికొకరు హెచ్చరించుకోమనండి, ఒకరికొకరు ప్రియులరా ఏం చేసుకోవాలి, పురుకొల్పుకోవాలి. ఇది సహవాసం, సంఘం యొక్క ప్రియులరా పరిస్థితులు. ప్రియుల, సంఘంతో నీకుండే ఆ సంబంధం నీకు మేలు కలిగి చేస్తుంది. దైవజనుడితో నీకున్న సంబంధం మేలు కలిగి చేస్తుంది. ఏ సంబంధాలు లేని వ్యక్తిగా వచ్చి వెళుతూ ఉంటావు.
ఊక్కుంటుందో ఊక్కుంటూ వెళ్ళిపోతాం అంతే. అది కూడా సరైన సమయానికి రావు. వారానికి ఒకసారి వస్తావు నువ్వు. ఆ వారానికి ఒకసారి వచ్చేది కూడా ప్రియులారా నువ్వు సరిగా రావే. అంటే ప్రారంభ ప్రార్థన ఉంటుంది, ఆ తర్వాత పాటలు ఉంటాయి, ఆ తర్వాత కీర్తన ఉంటుంది, ఆ తర్వాత ప్రియులారా ఆరాధన ఉంటుంది, ఆ తర్వాత సాక్ష్యాలు ఉంటాయి, ఆ తర్వాత వాక్య పరిశీలి ఉంటుంది. ఇందులో ఈ దేంట్లో వస్తున్నావు నువ్వు? ఎప్పుడు వాక్యం చెప్పడం పోతావు. ముందన్నవన్నీ ఎందుకు తెలుసు అంటే అవి నీ హృదయాన్ని ఆత్మీయంగా సిద్ధపరచడానికి, నీ హృదయాన్ని మెత్తన చేయడానికి. ఏంటి ఆత్మ సంబంధం దైవ ఉపదేశం వినకముందు నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ ఆలోచనలన్నీ సిద్ధపరచడానికంటే ఇవి నీ ఆత్మీయ జీవితానికి మేలు కలిగి వచ్చేసాయి. ఇవన్నీ విడిచిపెట్టేసి ఎప్పుడు చివరిలో వస్తావు. ప్రియులారా ఆలోచన చేసుకో. నీ భక్తి ఎలాగుందో, నీ విశ్వాసం ఎలాగుందో, నీ ప్రార్థన జీవితం, ప్రియులారా నీ యొక్క భక్తి జీవితం ఇతరులకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా లేదనేది ఆలోచన చేసుకోండి. ప్రియులారా నీ ఆత్మీయ జీవితం నీతోనే అయిపోదు. ఏంటి మన ఆత్మీయ జీవితం అంటే మనతోనే అయిపోదు. ఏంటి తిమోతి గురించి పౌలు చక్కటి మాట మాట్లాడుతున్నాడు. మొదట ఆ విశ్వాసం లేదా ఆ భక్తి, ఆ ప్రార్థన జీవితం మొదట ఎక్కడ ప్రారంభమైందంటే నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునేకులను వసించను. అది ఏదంట? అదంటే అర్థం ఏంటి? ఆ భక్తి, ఆ విశ్వాసము, ఆ ప్రార్థన జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అవ్వలో నుంచి ప్రారంభమైంది, తల్లిలోకి వచ్చింది. తల్లిలో నుంచి అంటే ఎక్కడికి వచ్చిందంటే అండి అది నీ యందు సహా వసించుతున్నది. చూసారా? నీ భక్తి నీతోనే కాదండి, నీకు తరతరాలు నీ బిడ్డలకి నువ్వు పునాది వేసుకోవాలి. నువ్వు పునాదివి లేకపోతే నువ్వు ఒక ఇత్తనానివి. ప్రియులారా ఇత్తనం భూమిలో నాటినప్పుడు దాని ద్వారా ఎన్ని ఫలాలు వస్తాయో. గోధుమ గింజ భూమిలో పడి సాగుకుపోతే అది ఎలా ఫలిస్తుంది? ప్రియులారా నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం నీతోనే అయిపోదండి. అబ్రహాము ఆ ప్రార్థనా జీవితం, ఆ విశ్వాసము ప్రియులారా ఇస్సాకులోకి వచ్చింది. అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేసే అనుభవం, ఆ ఇస్సాకు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేసే అనుభవం వచ్చింది. ప్రియులారా ఇస్సాకులో నుంచి యాకోబులోనికి వచ్చింది, యాకోబులో నుంచి వారి బిడ్డల్లోనికి వచ్చింది. అందరూ చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా నీ భక్తి తరతరాలు నీ బిడ్డలకి నీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేయండి. అది నీకు ఏం సహకరిస్తాయి అంటే దైవికమైన సంబంధాలు నీకు అలాంటి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన భక్తి చేయడానికి సహకరిస్తూ ఉంటాయి. దేవునితోని సంబంధము, సేవకులతోని సంబంధము, సంఘముతోని సంబంధము ప్రియులారా నీ భక్తి జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఆ రీతిగా సహాయం చేస్తూ నేను వర్ధిల్లు చేసి దీవెనకరంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు తన కృపను మన అందరికీ దయచేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. ఒక్క నిమిషం అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్న ప్రియులారా, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీ పట్ల నా పట్ల కృప చూపుతున్నాడు. లోకంలో పాపంలో భ్రష్టులుగా ఉన్న మనను ఆయన సన్నిధికి పిలిచాడు. ఆయన కృపను మనకిచ్చాడు. ఆయన ఆత్మతో మనం నింపాడు. ప్రియులారా దేవుడు నిజంగా నీకు ఎంత భాగ్యం ఇచ్చాడు. దేవుడు ఎంత కృపనిచ్చాడు. దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ మేళ్ళు చేస్తూ నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా నీ పునాది ఏ రీతిగా ఉందో సార్ ఆలోచన చేసుకో. నీ పునాది తరతరాలు అనేకులకి దీవెనకరంగా ఉండాలని, నీ బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేయి. ప్రియులారా లోయి యొక్క భక్తి ఆమె కుమార్తెలో నుంచి
ఆ యొక్క కుమారుడికి ఆ రీతిగా ప్రియులారా ఆ వ్యక్తి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా ప్రియులారా నీ భక్తి నీ విశ్వాసము నీ బిడ్డలు నీ బిడ్డలు దీవించబడాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి. చెయ్యాలి, ప్రార్థన చేయాలి. ఎవరు అటు కదలకూడదు, కూర్చొని ప్రార్థన చేద్దాం. ఎవరు ఉండదు. ఒక్క నిమిషం అందరూ కూడా తలలో వచ్చి కళ్ళు మూసుకోండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభుని అడగండి. నిజంగా ఏలియాకి ఎలీషాకి ఎలాంటి సంబంధం ప్రియ విడదీయని సంబంధం, మోషేకి యెహోషువకు ఉన్న సంబంధం, ప్రియుల పౌలుకి తిమోతికి ఉన్న సంబంధం ఎంత ఉన్నతమైనది, ఎంత ఆశీర్వదకరమైనది. ప్రియుల దేవుని సేవకులతో నీ సంబంధం ఏ రీతి ఉందో సార్ ఆలోచన చేసుకో. దేవుని సేవకులతో నీ సంబంధం ఎలాగుందో సార్ ఆలోచన చేసుకో. సంఘంతో నీ సంబంధం ఎలాగుందో ఆలోచన చేసుకో. ఇలా నా ఒక్క నిమిషం అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనం ఉండదు. ఒక్క నిమిషం. పరిశుద్ధుడా మీ స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు సరైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి ప్రభు సరైన పునాది వేసుకోవటానికి దైవికమైన సంబంధాలు ఎంత ఉన్నతమైన రీతిలో మాకు సహకరిస్తాయో, సహాయం చేస్తాయో మీరు మాట్లాడుతున్నారు నాయన. దేవునితో సంబంధం, సేవకునితో సంబంధం ప్రభు ఎంత వివరంగా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. బిడ్డలు గ్రహించడానికి సాధ్యం. నిజమే, చాలా మంది జీవితాల్లో దైవికమైన సంబంధాలు సరైన రీతిగా లేవు నాయన. తమకు అనుకూలమైన బోధకులు నాయన, దొరత చెవులు కలిగిన వారే కల్పనా కథల వైపు తిరిగే ప్రజల్లాగా ఉన్నారని మీరు మాట్లాడుతున్నారు. మీ బిడ్డలు అలా కాక ఆత్మీయ గ్రహింపు దయచేయండి. మనోనేత్రాలు తెరవండి, గుడ్డితనం తొలగించండి, ముసుగును తొలగించండి. సరైన దైవికమైన సంబంధం కలిగి ఉండటానికి సహాయం చేయండి. వారి ఆత్మీయ జీవితానికి మేలు కలిగే రీతిగా, క్షేమాన్ని కలుగు చేసే రీతిగా వారి దైవికమైన సంబంధాలు కలిగి ఉండటానికి సహాయం చేయమని వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. వాక్యం ఎత్తబడిన వాక్యం వారిలో ఫలింపు చేయండి, భద్రపరచండి. మీ సన్నిధి ప్రతి ఒక్కరి మీద ఉంచమని ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.